సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. అమ్మాయిల వాష్రూంలోకి ఆకతాయిలు తొంగి చూస్తున్నారు. గతంలో పలుమార్లు అధికార దృష్టి తీసుకువెళ్లినా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏకంగా ఎమ్మెల్యే వచ్చి పరిశీలించి పోలీసులు ఆదేశించినా ఏమాత్రం దానికి కట్టడి చేయలేకపోయారు. అమ్మాయిలు రాత్రి సమయంలో వాష్రూమ్లు యూజ్ చేస్తుంటే అబ్బాయిలు గోడ చాటుగా వచ్చి ఆ వెంటిలేటర్ల దగ్గర నుంచి ఆ కిటికీల దగ్గర నుంచి చూశారు. గతంలో పలుమార్లు అమ్మాయిలందరూ కూడా అధికారులకు ఫిర్యాదు చేసినా యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇంకా కొనసాగుతుంది. రాత్రి మరోసారి ఇలాంటి ఘటనే ఉత్పన్నమవడంతో ఒక్కసారిగా రోడ్డెక్కారు. రోడ్డెక్కి నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలంటూ అమ్మాయిలందరూ డిమాండ్ చేశారు. ఈ ఘటన అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. లేడీస్ బాత్రూంలోకి తొంగి చూశారు కొంతమంది ఆకతాయిలు. కొంతకాలంగా ఈ నిర్వాహకం జరుగుతూనే ఉంది. తమ మానవ ప్రాణాలకు రక్షణ లేదంటూ ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. రాత్రి మళ్లీ బాత్రూంలోకి తొంగి చూడడంతో మరోసారి ఈ ఘటన పునరావృతం కావడంతో రోడ్డెక్కారు అమ్మాయిలు. గతంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఒక ఎస్ఐకో సిఐకో కాదు, డీజీపీకి డిఐజీలకు ఫిర్యాదు చేసినా తమ గోడు వినిపించినా కూడా పట్టించుకోలేదని చెప్పి అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ఎక్కడికి చేరుకొని ఆ పూర్తి స్థాయిలో ఆ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ పూర్తి యూనివర్సిటీని పరిశీలించి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినాక కూడా బుక్కరాయ సముద్రం పోలీసులు పట్టించుకోలేదు, కనీసం లెక్క చేయలేనట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ రాత్రంతా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో ఒక హై టెన్షన్ నెలకొంది. విద్యార్థి సంఘాలు, అమ్మాయిలు చాలా పెద్ద మొత్తంలో విద్యార్థులందరూ రోడ్డెక్కి బైఠాయించారు. కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి పనికి తమ మానవ ప్రాణాలు మొత్తం గాల్లో కలుస్తున్నాయి. తాము వాష్రూమ్ యూజ్ చేయలేకపోతున్నాము, పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ కూడా వారంతా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తారు. రాత్రి ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, అక్కడ హై టెన్షన్ నెలకొంది చూసే ప్రయత్నం చేద్దాం. డీజీపీ స్థాయి అధికారికి, డిఐజీ స్థాయి అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటే అర్థం చేసుకోండి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారనేది. విద్యార్థుల యొక్క మానవ ప్రాణాలని పూర్తిగా పణంగా పెట్టి అక్కడ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటే వారు అన్నిసార్లు కంప్లైంట్ చేసినా తమ మానవ ప్రాణాలు ఈ రకంగా గాల్లో కలుస్తున్నాయి. ఆకతాయిలు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాష్రూమ్లోకి పదే తొంగి చూస్తున్నారని చెప్పి ఇది ఇప్పుడు సాగిందేం కాదు, గత కొంతకాలంగా సాగుతూనే ఉందని చెప్పినప్పటికీ కనీసం పట్టించుకోలేదు. అక్కడ ఒక సీసీటీవీ కెమెరాని కానీ ఏ ఒక్కరిని కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో మరోసారి ఘటన జరిగింది. రాత్రి హైటెన్స్ నెలకొని విద్యార్థి సంఘాల మద్దతుతోని విద్యార్థులు పెద్ద మొత్తంలో అక్కడ ముట్టడి చేశారు. ఆ కాలేజీలో ఒక హై టెన్షన్ నెలకొంది. ఒకసారి ఈ ఘటన పైన విద్యార్థి సంఘాలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నాయి. ఒకసారి వారు ఏం మాట్లాడారో విందాం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఆదివారం రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్, అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ వీక్షిస్తున్నట్లు, బాత్రూమ్ సంబంధించినటువంటి చోట వీక్షిస్తున్నట్లు, దాంతో పాటు అక్కడ వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్ధరాత్రి విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. గత 4 రోజుల క్రితం యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్ ఫీజులు పెంచారు. ఆ పెంచినటువంటి ఫీజులు తగ్గించాలని అనేటువంటి క్రమంలో 4 రోజుల క్రితం ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు ఎక్కి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలంటూ, అదేవిధంగా అక్కడ ఏదైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం అందించాలని చెప్తూ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రోడ్డు ఎక్కి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ వీసీ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై లాఠీలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై వీసీ గారు వెంటనే స్పందించాలా. దాంతో పాటు ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో విద్యార్థి సంఘాలుగా కొన్ని దఫాలుగా పోరాటాల ద్వారా, కేసుల ద్వారా, జైళ్ల ద్వారా ఈ రోజుకి కూడా జైలు చుట్టూ తిరుగుతూ అనంతపురం జిల్లాకు సాధించుకున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో నేటికి విద్యార్థుల సమస్యలు తలెక్కుతున్నాయి. మరి ఇప్పటికే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు
అనేక మార్లు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కావచ్చు, డీన్ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు మరి తెలియజేసినప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల సమస్యలు తీర్చడంలో మరి పూర్తిగా వైఫల్యం చెందారు. మరి విద్యార్థుల పైన చిన్నచూపు చూస్తున్నారు. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా ఖండిస్తా ఉన్నాం. గత కొన్ని నెలల నుంచి యూనివర్సిటీలో విద్యార్థులు ఇప్పటికే పలుమార్లుగా మాకు పెడుతున్నటువంటి అన్నం సరిగా లేదు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు, అమ్మాయిలకు సరిగైనటువంటి భద్రత లేదన్నటువంటి కారణంతో ఇప్పటికే అధికారులకు తెలియజేసినా ఏమాత్రం కూడా స్పందించకపోవడంతో మరి నిన్నటి రోజున రాత్రి మరి 7 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఒకటే. తక్షణమే అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇవాళ కనీసం ఉన్నటువంటి విద్యార్థులు స్నానాలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళ వాష్రూమ్స్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్కర్లు వీళ్ళు మరి తొంగి చూస్తూ విద్యార్థులకు ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి విద్యార్థులు ప్రధానంగా మరి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అగాంతంగా ఈ విద్యా సంస్థలకు సంబంధించి మరి ట్యూషన్ ఫీజులు కావచ్చు, మెస్ ఫీజులు కావచ్చు విపరీతంగా మరి పెంచడం జరిగింది. తక్షణమే ఆ ట్యూషన్ ఫీజులు, మెస్ ఫీజులు కూడా తగ్గించాలా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు భద్రత, సరైనటువంటి కట్టదిద్దమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా జిల్లాలో అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్లి కేవలం మాట్లాడారు కానీ మరి విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వీసీ గారు కావచ్చు, డీన్ గారు కావచ్చు స్పందించాలా. మరి నిన్నటి రోజున ఆందోళన కార్యక్రమం పట్టినటువంటి విద్యార్థులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మీరు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి లేచిపోండి, లేదంటే మిమ్మల్ని ఇబ్బందులు పెడతామని చెప్పి స్వయాన విద్యార్థి సంఘాల ముందు తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ మరి వారి తీరు మారాలా. వాళ్ళ విద్యార్థులకు సమస్యలు వస్తే మరి పోరాటాల ద్వారా వాళ్ళు సాధించుకుంటారు. మరి గత 3-4 నెలల నుంచి మీ దృష్టికి తీసుకుపోయినా కూడా ఇంతవరకు ఆ సమస్యలు పరిష్కరించారు కాబట్టి నిన్నటి రోజున రాత్రి ఆందోళన బాట పట్టడం జరిగింది. ఇప్పటికే కూడా యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల పైన తమ వైఖరి మారాలా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత కూడా ఏఐఎస్ఎఫ్ అండగా ఉంటుంది. ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని మీ సమస్యలు పరిష్కరించేంత కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ రావడానికి మరి విద్యార్థి సంఘాలుగా ఏఐఎస్ఎఫ్ గా కొన్ని దశాబ్దాల పాటు ఆందోళన బాట చేపట్టడం జరిగింది. విభజన చట్టంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీకు ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో దఫాలుగా ఉద్యమాలు చేసి మరి కేసులు పెట్టించుకొని ఇప్పటికి కూడా కోర్టు చుట్టూ తిరుగుతా ఉన్నారు. దాన్ని అంత పెద్ద ఎత్తున సాధించినటువంటి విజయాన్ని ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి నిధులు కేటాయించడంలో కానీ, అక్కడ వసతులు కల్పించడంలో కానీ, విద్యార్థులు భద్రత కల్పించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా ఈ సంఘటన మీద స్పందించాలా. నిన్నటి రోజున విద్యార్థులు ఏం తెలియజేస్తామంటే ఇప్పటికే మేము అనేక దఫాలుగా మరి పోలీసు వారికి కూడా ఇప్పటికే 2-3 సార్లు సిట్టింగ్ వేసి కూర్చోబెట్టి కూడా మాట్లాడేది, ఆయన కూడా మా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా స్పీకర్ స్పందించి మరి తక్షణమే విద్యారంగం అక్కడ ఉన్నటువంటి భద్రత, కట్టదిద్దమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి అమ్మాయిలకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా జిల్లా పోలీసు అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, ఇక్కడ మీరు చూడండి విజువల్స్ లో కనబడుతోంది అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఒక హై టెన్షన్ నెలకొంది. నిత్యం ప్రతిరోజు ఇదే ఘటన చోటు చేసుకుని కొంతమంది ఆకతాయిలు వచ్చి తమ వాష్రూమ్ యూజ్ చేస్తుండగా రాత్రి సమయాల్లో వాష్రూమ్ లోకి తొంగి చూస్తున్నారని చెప్పి ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చాలా మంది కూడా ఏకంగా డీజీపీకి, డిఐజీ లాంటి వారికి ఫిర్యాదు చేసినా కూడా ఆ విషయం పైన పట్టించుకోలేదు. కాలేజీ యాజమాన్యం అయితే పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తోంది. కనీసం ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు నిఘా విధించి అక్కడ ఎవరెవరు వస్తున్నారని కనీసం పసిగట్టలేకపోయింది. కొన్ని రోజులుగా ఇదే తంతుగా కొనసాగుతుంది. రాత్రి కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అందరు రోడ్డు ఎక్కారు. చాటివి స్క్రీన్ పైన రోడ్డు ఎక్కి మరంతకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి అక్కడికి చేరుకొని పూర్తి ఆ సంఘటనని పరిశీలించిన తర్వాత ఆ హాస్టల్ని, ఆ వాష్రూమ్స్ అని పరిశీలించాక కూడా అవి ఏకంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మీరు వెంటనే చర్యలు తీసుకోండి, సంబంధికులని ఆ నిందితులను అరెస్ట్ చేయడానికి కూడా ఆదేశాలు జారీ చేసినా కూడా బుక్కరాయ సముద్రం పోలీసులు బేఖాతరు చేశారు. లెక్క చేయని పరిస్థితి. దీంతో మరోసారి ఇటువంటి ఘటన పునరావృతమైంది. మళ్ళీ పునరావృతం కావడంతో అమ్మాయిలంతా రోడ్డు ఎక్కాలి, నిరసన వ్యక్తం చేస్తే మీరు చూడొచ్చు విజువల్స్ కనబడుతోంది. నిన్న అర్ధరాత్రి సమయం నుంచి కూడా ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా ఆ నిరసన కొనసాగుతోంది. కనీసం తిండి తిప్పలు లేకుండా, కనీసం
త్రాగునీరు లేకుండా వారంతా కూడా రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఈ ఫొటోస్ మీకు మళ్ళీ ప్లే చేస్తాను. ఇక్కడ నైట్ అంతా కూడా అక్కడ హై చేసి ఇక్కడ చూడండి, తెల్లవారుజామున విజువల్స్ ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు ఫోటోలను చూపించే ప్రయత్నం చేస్తోంది. కనీసం తిండి లేదు, నీళ్లు లేవు, రాత్రంతా నిరసన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున కూడా ఇంకా నిరసన కొనసాగుతుంది. తమకు పక్కాగా ఒక హామీ వచ్చేంత వరకు, తమ డిమాండ్ల పరిష్కారం జరిగేంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ నిరసనని విరమించబోమంటూ కూడా విద్యార్థులు అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్, మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రైట్ చెల్లనాయుడు అందిస్తారు. చెల్లనాయుడు, అసలు ఏం జరిగింది అక్కడ, సినారియో ఏంటి, ప్రెసెంట్ ఆ విద్యార్థులు ఏం అడుగుతున్నారు, ఈ యొక్క విషయం ఈ తంతు ఎన్ని రోజులుగా సాగుతోంది, ఇంత జరుగుతున్నా ఆ అమ్మాయిల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకుండా ఆ కాలేజీ యాజమాన్యం కానివ్వండి, ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ, అది మామూలు ఏదో ప్రైవేట్ యూనివర్సిటీ ఒక ప్రైవేట్ కాలేజో కాదు, సెంట్రల్ యూనివర్సిటీ, అటువంటి దగ్గరే ఇటువంటి లోపం ఉంది. ఏకంగా బయట నుంచి ఒక సస్పెక్షన్, అంటే బయట నుంచి ఒక విద్యార్థులు వచ్చి ఆ వాష్రూమ్ తొంగి చూసేంత వరకు దారి తీస్తోందని అంటే ఎంత నిర్లక్ష్యం కనబడుతుందో అర్థమవుతోంది. సో ఇంతకీ ఆ ఆకతాయిలు ఎవరు, వారికి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తున్నాయా, పోలీసులు ఈ విషయం పైన ఎంతవరకు సీరియస్గా తీసుకున్నారు? మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నటువంటి అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి వేదన, ఎందుకంటే గతంలో కూడా ఇది ఒకసారి జరిగింది, మరొకసారి రిపీట్ అయింది అని చెప్పి పెద్ద ఎత్తున అమ్మాయిల ఆందోళన చెందుతున్నట్టు నేపథ్యం. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి చదువుకోవాలి, బయటకు రావాలంటే కూడా తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితులు, అది కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఇటువంటి తతంగం జరుగుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిలదీస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే, ఎందుకంటే గతంలో జరిగిన అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని అప్పటికే ఒక కఠినమైన చర్యలు తీసుకొని ఉంటే కూడా అది పునరావృతం కాకుండా అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా అమ్మాయిలు నిన్న అర్ధరాత్రి అయితే మాత్రం రోడ్డు మీదకి వచ్చి నిరసన చేయాల్సిన అవసరం వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మాకు అక్కడ మహిళా ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, ఇవన్నీ కఠినంగా వ్యవహరించకపోతే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లోనే, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కళాశాలలు విద్యార్థులు చిన్న వయసు నుంచి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి హై స్కూలు మరియు యూనివర్సిటీల వరకు కూడా ఇటువంటి తతంగం అనేది పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరుస్తారనేది ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే వీరు వారి జీతాలు వారికి అందితే చాలా, మిగతా పిల్లల భవిష్యత్తు వాళ్ళకి అక్కర్లేదా, వారి మాన ప్రాణాలు అక్కర్లేదా అని చెప్పేసి విద్యార్థి సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లోనే మనకితో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీరు విద్యార్థి సంఘ నాయకులుగా సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అంశాన్ని ఎలా చూస్తారు? దాదాపు దశాబ్దం పాటు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావుల పోరాట ఫలితంగా కరువు జిల్లా అనంతపురం జిల్లాకు దక్కినటువంటి ఒక పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీకి నేటికి యూనివర్సిటీ అక్కడ ప్రారంభమైందన్న విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగానే ఈరోజు సమస్యలతో స్వాగతం పలుకుతా ఉన్నాయి. మరి విద్యార్థులు గతంలో కూడా యూనివర్సిటీలో అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు బాట పట్టినప్పటికీ గత సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన ఇదే సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు అమ్మాయిలకు ఇక్కడ రక్షణ కరువైంది, భద్రత కరువైంది, మేము స్నానాలు చేసుకున్నటువంటి సందర్భంలో బాత్రూంలకు వెళ్తున్నటువంటి సందర్భంలో కొంతమంది అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ బీహార్కి చెందినటువంటి అగాత్యాలు మమ్మల్ని డోర్లు ఓపెన్ చేసి చూసేటువంటి పరిస్థితి కనబడతా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ నేటికి తెలియజేసి 2 నెలలు గడుస్తా ఉన్నా ఇంతవరకు కూడా కనీసం అక్కడ సెక్యూరిటీ పెంచడమా, లేదంటే ఎవరైతే అక్కడ నిఘా కెమెరాలు చూసి ఎవరైతే అలా చేశారో వాళ్ళని శిక్షించడమా, వాళ్ళని పోలీస్ కంప్లైంట్ ద్వారా అరెస్ట్ చేయించడమా ఏ మాత్రం కూడా జరగలేదు. మరి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తా ఉన్నారు. మరి నిన్నటి రోజున ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF గా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలుపుతూ సంఘీభావం కూడా మరి ప్రకటించడం జరిగింది. ఆ ఆందోళన జరిగేటువంటి సందర్భంలో కూడా ఆ యూనివర్సిటీ యాజమాన్యానికి సంబంధించిన వారందరూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళను అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి యాజమాన్యులు విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, లేదంటే మీకు సపరేట్ మీకు సంబంధించినటువంటి మార్పులు మా చేతుల్లో ఉన్నటువంటి పద్ధతుల్లో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను భయపెట్టడం సరైంది కాదు. ఇప్పటికైనా కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు, ఒక పక్క మరి మహిళలకు భద్రత కావచ్చు, మరో పక్క ఈ విద్యా సంవత్సరం సంబంధించి మరి విపరీతంగా ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, మెస్ ఫీజులు కూడా మరి విపరీతంగా మరి పెంచడం జరిగింది. అవి కూడా తగ్గించాలని చెప్పి దాదాపు ఒక 10-15 డిమాండ్ల చేత మరి ఇప్పటికే వీసీ గారికి రిప్రజెంటేషన్ చేసినప్పటికీ వీసీ గారు ఏమాత్రం కూడా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పట్ల మరి పట్టించుకోకుండా
మరి దాదాపు వేల మంది విద్యార్థులు మరి మహిళా విద్యార్థులు అబ్బాయిలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమం చేస్తున్నప్పటికీ కనీసం వీసీ అక్కడికి వచ్చి మీ సమస్య ఏందని అడిగినటువంటి పరిస్థితి లేదు. మరి అక్కడ డీన్ గారిని పంపించి మరి రేపటి లోపు మరి పరిష్కరిస్తాము, రేపు మధ్యాహ్నం లోపు మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి మరి తెలపడం జరిగింది. ఈ రోజు 2 గంటల లోపు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఏవైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్నటువంటి సింగనమల ఎమ్మెల్యే గారు కావచ్చు, అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరి ఎంపీ గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు దీనిపైన స్పందించాలా. అమ్మాయిలకు చిన్న రక్షణ కరువు అయింది. ఇప్పటికైనా అధికారులు, ఎస్పెషల్ అధికారులు స్పందించే అవకాశం ఉందనుకుంటున్నారా? మీ పోరాట ఫలితంగా ఖచ్చితంగా అక్కడ చర్యలు తీసుకుంటారని మీరు భావిస్తున్నారా? ఒకవేళ ఆ రకంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? అధికారులు స్పందిస్తారనేది మాకైతే ఎక్కడ కూడా కనపడడం లేదు. అధికారులు స్పందించేటువంటి వాళ్ళు ఉంటే డిసెంబర్ 9వ తేదీనే విద్యార్థులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చా కూడా ఇంతవరకు అధికారులు కానీ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రం కానీ ఎందుకు స్పందించలేదని చెప్పి ఏఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. ఇవాళ చాలా చోట్ల ఏదైనా ఒక సమస్య వచ్చిందని తెలియజేస్తే ఆ సమస్యను వెంటనే సాల్వ్ చేస్తే భవిష్యత్తులో మరో సమస్య రాకుండా ఉంటది. కానీ 2 నెలలు గడుస్తున్నా కూడా ఇంత కూడా ఆ సమస్య పరిష్కరించలేదు. మరి నిన్నటి రోజున ఆందోళన కార్యక్రమంలో మరి పోలీస్ వారు, అదేవిధంగా అక్కడ యూనివర్సిటీ వారు లేని అడుగుతా ఉన్నా కూడా స్వయాన విద్యార్థులే మీ పైన మాకు నమ్మకం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పైన మాకు నమ్మకం లేదు, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పైన మాకు నమ్మకం లేదు, మేనేజ్మెంట్ పైన మాకు నమ్మకం లేదని విద్యార్థులు స్వయంగా చెప్తా ఉన్నారు. అంటే విద్యార్థులు ఎంత విసిగిపోయారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. దీనిపైన మరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ గారు తక్షణమే స్పందించాలా, కలెక్టర్ గారు స్పందించాలా. అక్కడ ఉన్నటువంటి అఘాయిత్యాలు ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ భద్రత లోపం కూడా ఉంది. ఆ భద్రత కూడా కఠినంగా చర్యలు, భద్రత కూడా తీసుకురావాలా. ఎందుకంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీ అంటే వివిధ రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వచ్చింటారు. అలాంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా కరువు జిల్లాలో దేశంలో అత్యంత కరువు జిల్లాలో 2వ స్థానంలో ఉంది. ఈ కరువు జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి పేరు ప్రఖ్యాతులకు సంబంధించినటువంటి మరి గౌరవం కూడా చూసుకోవాల్సిన బాధ్యత సింగనమల ఎమ్మెల్యే గారిది ఉంది. ఎందుకంటే సింగనమల ఎమ్మెల్యే గారికి సంబంధించి ఆ లోకల్లోనే విద్యా సంస్థలు అక్కడే ఉన్నాయి కాబట్టి తక్షణమే మరి సింగనమల ఎమ్మెల్యే గారు కూడా స్పందించి అక్కడ ఉన్న అధికారితో సమావేశం ఏర్పాటు చేసి దీనిపైన లోతైనటువంటి విచారణ జరిపించాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మనోజ్, మొత్తం మీద అయితే మొత్తం విద్యార్థి సంఘాల స్పందన అయితే ఇలా ఉంది. వారంతా కూడా ఎవరైతే ఆకతాయిల యొక్క అఘాయిత్యానికి పాల్పడుతున్నారో, అమ్మాయిలు వాష్రూమ్ వెళ్తుంటే వాష్రూమ్ చూసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారో, అమ్మాయిలు ఏం చెప్తున్నారంటే తరచుగా అక్కడ ఉండేటువంటి వ్యక్తులే ఆ రకంగా పని చేస్తున్నారా, లేదంటే తన తోటి విద్యార్థులు ఎవరైనా ఈ రకం నిర్వాహకానికి పాల్పడుతున్నారా, లేకుంటే టార్గెటెడ్ గా కొంతమంది బయట నుంచి ఎవరైనా వచ్చారు. బేసిక్గా సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ఈ యూనివర్సిటీలు ఎక్కడైనా కూడా చాలా కట్టుటువంటి భద్రత ఉంటుంది, చుట్టూ ప్రహారీ కూడా ఉంటుంది, దానిపైన ఎలక్ట్రిక్ సప్లైతోని కొన్ని షాకింగ్స్ కూడా ఉంటాయి, ఫెన్సింగ్ ఉంటుంది, మెయిన్ గేట్ అంత ఈజీగా లోపల ఉండడం సాధ్యం కాదు. సో ఎవరు వచ్చే వ్యక్తులు ఎందుకు ఇప్పటివరకు పసిగట్టలేకపోయారు, వారిని పట్టుకోలేకపోయారు? ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగానే ఇప్పుడు అక్కడ ఈ సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం ఏదైతుందో వారి పర్యవేక్షణ లోపం అనేది పెద్ద ఎత్తున అక్కడ, ఎందుకంటే విద్యార్థి సంఘాల నాయకులే కాకుండా అక్కడ విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో అమ్మాయిల పట్ల యాజమాన్యం ఖచ్చితంగా, ఎందుకంటే వారి సెక్యూరిటీ చూసుకోవాల్సిన బాధ్యత, చదువు ఎంత ముఖ్యమో వాళ్ళ సెక్యూరిటీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడమే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా, ఎందుకంటే వారు నడి రోడ్డు మీద అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీదకి వచ్చి ఏదైతే ఉందో వారు డిమాండ్ చేస్తున్నట్టు, నిరసనకు దిగి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం, మాన ప్రాణాలకు రక్షణ లేదు అని వాళ్ళు వేడుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అంటే పోలీసు అధికారులు కావచ్చు, వీటన్నిటి మీద కూలంకషంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏం చేయాలి, వాట్ అని మహిళా ఉన్నారో విద్యార్థులు వారి పట్ల ఉన్నటువంటి వారికి ఏ రకంగా నాయుడు అదేదో బేసిక్గా మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే అధికారుల పనితీరు చూస్తే ఏదో ప్రకృతి వైపరీత్యం అడ్డుకోలేకపోతున్నాం అనే సమస్య ఏం కాదది. జనరల్ గా పక్కనటువంటి వ్యక్తులు ఎవరో సమస్య క్రియేట్ చేస్తున్న వారందరినీ కూడా గమనించవచ్చు. ఆ అమ్మాయిలు కూడా ఒకరు అనుమానం ఉందని కనుక వాళ్ళకి ఫిర్యాదు చేసి ఉంటే ఆ అనుమానితులు వెళ్ళి తీసుకువెళ్ళి ఎంక్వైరీ చేసినా కూడా విషయాలు బయటకు వస్తాయి. కానీ ఇంత తాత్సారం చేస్తున్నారు, ఇంత ఆలస్యం చేస్తున్నారు. అమ్మాయిలు విధిగా డీజీపీ, డిఐజీ లాంటి వాళ్ళకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడం లేదంటే దీని వెనుక ఏం జరుగుతుంది అసలు? నిజంగా అమ్మాయిల కంప్లైంట్ ని పట్టించుకోకుండా పక్కన పడడం గల కారణం ఏంటి? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే మాత్రం చిత్తశుద్ధి, అక్కడ ఉన్నటువంటి అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడమే అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే వారి పిల్లలు ఇక్కడ ఉంటే ఇంకా వారు అలాగే ఉంటారా అని కూడా అమ్మాయిలు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే అమ్మాయిలు
మాన ప్రాణాలకు విషయానికి వచ్చేటప్పటికి చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి నేపథ్యం గతంలో కూడా చాలా చోట్ల వింటూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటివి జరగకూడదు, అందులో మా పిల్లలుగా వారు భావిస్తే ఇంత దూరం రానిచ్చేవారు కాదు అని కూడా వారు భావిస్తున్నటువంటి నేపథ్యం. అనుమానం వ్యక్తం చేస్తున్నారా నాయుడు? ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా వీరిపై అనుమానం ఉందని? కానీ ఎవరైనా టార్గెటెడ్ గా వారి దగ్గర పనిచేసే వాళ్ళ, లేకపోతే ఇందాక విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతున్నప్పుడు చూస్తే కనుక అక్కడ పనిచేసే కొంతమంది బిహారీ కూలీలు అని చెప్తున్నారు. కాబట్టి టార్గెటెడ్ గా వీళ్ళు అనే అనుమానం వ్యక్తం చేస్తే వారిని తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తే కొలికి వచ్చే అవకాశం ఉంది. కనీసం ఆ అమ్మాయిల వాష్రూమ్ లోకి వెనకాల భాగం వైపు వెళ్ళి, అంటే ఆ వాష్రూమ్స్ బేసిక్ గా హాస్టల్స్ లోపల ఉంటూ ఉంటాయి, ఆ లోపల వరకు వెళ్ళి పక్కాగా చూడగలుగుతున్నారంటే అన్ని పక్కాగా హాస్టల్ సంబంధించి తెలిసిన వ్యక్తులు అయి ఉంటారు. వారిని ఎందుకు సస్పెక్ట్ గుర్తించి ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? అదే మీరు అడుగుతున్న దానికి ఒక్కటే సంబంధం, అక్కడ చిత్తశుద్ధి లోపించడం వల్లనే ఇటువంటి చర్యలు. ఎందుకంటే అంత లోపలికి వెళ్ళా, ఎస్పెషల్లీ మామూలుగా పర్మిషన్ లేకుండా ఒక బిల్డింగ్ లోకి వెళ్ళాలంటే కూడా అంత ఈజీ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా చదువుకుంటున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎంత పకడ్బందీ చర్యలు ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ఆ ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు గతంలో కూడా ఒకసారి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వీరు మిన్నకుండిపోయారు అంటే వీరు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది మనకి తేటతెల్లమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా, ఎందుకంటే వాళ్ళు డీజీపీకిను ఎస్పీకి వీళ్ళకి ఇంతవరకు వెళ్ళారు అమ్మాయిలు అంటే ఇంకా వాళ్ళు ఎంత సఫర్ అయింటారు అనేది కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతి మనిషి, సగటు మనిషి కూడా చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే మరొకరు అక్కడికి రావాలి, చదువుకోవాలి, ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాలంటే మాత్రం అక్కడ మంచి వాతావరణం కల్పించాల్సింది బాధ్యత. నిరసన విరమించారా? వారికి ఏమైనా పక్కాగా వారి సమస్యలు పరిష్కరిస్తామని అథెంటిక్ గా అటు పోలీస్ అధికారుల నుంచి కానివ్వండి, లేకుంటే ఎమ్మెల్యే నుంచి కానివ్వండి పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, వారికి హామీ వచ్చిందా? ఎస్ మనోజ్, వాళ్ళైతే మాత్రం ఇప్పటికైతే మాత్రం రేపటి వరకు మాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో విద్యార్థుల దగ్గర వారి సమయం కూడా అధికారులు తీసుకున్నటువంటి నేపథ్యం. ఖచ్చితంగా మేము మీద కూలంకషంగా వర్కౌట్ చేసి ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి అధికారులు అక్కడైతే మాత్రం విద్యార్థులకు హామీ ఇచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు ఏదైతే నిరసన కార్యక్రమాన్ని విరమించారు. అయితే చూడాలి మరి వీరు ఎంత సమయం తీసుకుంటారు. రేపటి మధ్యాహ్నం లోపల మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇది కాలయాపన చేస్తారా మరొకసారి, లేదంటే దీని మీద కఠినంగా వ్యవహరిస్తానది వేచి చూడాల్సిన అంశం. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఇది అనంతపురం జిల్లాలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఈ నిర్వాహకం జరిగింది. ఎక్కడో ప్రైవేట్ లేదంటే చిన్న మారుమూల ప్రాంతానికి సంబంధించిన ఒక చిన్న కుగ్రామంలోని ఒక హాస్టల్ కాదు, ఒక గవర్నమెంట్ స్కూల్ కాదు, అది సెంట్రల్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీలోని చదువుకున్నటువంటి ఆ అమ్మాయిల పరిస్థితి ఈ రకంగా ఉందనంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఇంకా చిన్న చిన్న హాస్టల్లో గిరిజన బాలికల హాస్టల్ పరిస్థితి ఎలా ఉందనేది కొంత అర్థం చేసుకోవాలి. ఏకంగా హోంమంత్రిగా కూడా ఒక మహిళా వ్యక్తే ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కూడా మహిళనే ఉన్నారు. మరి వీరి సమస్యలపైన ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదు, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన వారు కనీసం బేఖాతరు చేస్తున్నారు అని చెప్పి అమ్మాయిలు చెప్తున్న మాటలు చూస్తుంటే కొంత డెఫినెట్గా నిర్లక్ష్యం అయితే కనబడుతోంది. ఇక్కడ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలోని అమ్మాయిల హాస్టల్లో బాత్రూంలో ఆకతాయిలు తొంగి చూస్తున్నారంటూ అమ్మాయిలు గతంలో ఫిర్యాదు చేశారు. డీజీపీ, డీఐజీకి ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేరు. ఎమ్మెల్యే బండారు శ్రావణి, మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన, గతంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా ఈ యూనివర్సిటీలోని ఆ సమస్యల పైన వారు పరిశీలించి పోలీసులకు కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కానీ బుక్కరాయ సముద్రం పోలీసులకు ఆదేశించిన వారు పట్టించుకోవడం లేదంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా ఒక హైటెన్షన్ నెలకొని యూనివర్సిటీ మొత్తంలో కూడా విద్యార్థి సంఘాలు మొత్తం కూడా రోడ్డుపై ఎక్కి బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వరకు నిరసన కొనసాగింది. ఇప్పుడే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే మీకు పక్కాగా ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తామంటూ పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. 4 గంటల సమయం ఇచ్చారు. మీరు కనుక ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించకపోతే మళ్ళీ రోడ్డుకి ఎక్కాల్సి వస్తుంది, నిరసన తెలియాల్సి వస్తుందని చెప్పి కూడా ఆ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు మొత్తం కూడా తమ యొక్క ఆగ్రహాన్ని వెలుబుచ్చినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ ఇంకా కూడా అక్కడ ఒక హైటెన్షన్ నెలకొని మరి ఇటువంటి సంఘటన జరిగినప్పుడల్లా ఒకటి అనిపిస్తోంది ఏంటంటే నిజంగా అమ్మాయిలకి ఇంట్లో బయట ఎక్కడ చూసినా కూడా ఒక నిర్లక్ష్యం, వారిపైన కొంత నీళ్ళ కమ్ముకున్నట్టు కనబడుతోంది. మనం చూసాం గతంలో కూడా తెలంగాణలో కూడా ఇటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఏకంగా సెంట్రల్ యూనివర్సిటీ నిత్యం నిఘా నీడలో ఉండాల్సిన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇటువంటి సంఘటన జరుగుతోంది. విద్యార్థులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటే విద్యార్థుల యొక్క మాన ప్రాణాలని గాల్లో కలిపేసినా కూడా మాదేం పోయింది